హాయ్ గాయ్స్, నేను మీ షబ్బీర్ సార్. ఈ వీడియోలో ఏపీ యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ సంబంధించి టోటల్ 19,000కు పైగానే అప్లికేషన్స్ ఏవైతే వచ్చాయి కదా. అయితే కొందరు అభ్యర్థులు వచ్చేసి అవన్నీ అందులో కూడా చాలామంది నాకు తెలిసే 10 వరకు మా ఏరియాలోనే ఫేక్ సర్టిఫికేట్లు వాళ్ళు అయితే పెట్టున్నారు అని చెప్పి తెలియజేస్తున్నారు. అయితే చాలా వరకు అధికారులు వచ్చేసి ఫేక్ సర్టిఫికేట్లు అయితే వెరిఫికేషన్ చేశారు. ఇంకా ఏమైనా మిస్ అయి ఉన్నట్లయితే పొరపాటున ఖచ్చితంగా వాళ్ళందరికీ వెరిఫికేషన్ టైంలో తీసి పక్కనైతే ఏరి పారేస్తారండి. ఇందులో వచ్చేసి ఎటువంటి సందేహం అనేది అవసరం లేదు. కాబట్టి మీ ప్రిపరేషన్ మీరు స్టార్ట్ చేసేసి అయితే కంటిన్యూ చేయండి, ఓకేనా. నెక్స్ట్ వన్ గైస్, మనం చూసుకుంటే చాలామంది అభ్యర్థులు బీకి సంబంధించి అదేవిధంగా వివిధ రకాల కేటగిరీస్ వైజ్గా అభ్యర్థులు మా యొక్క క్యాస్ట్ ఎంతమంది అప్లై చేశారంటారు సార్, గుంటూరులో ఎంతమంది, నెల్లూరులో ఎంతమంది, కర్నూలులో ఎంతమంది, కడపలో ఎంతమంది అప్లై చేస్తున్నారు, ఎస్సీలో ఎంతమంది అప్లై చేసుకున్నారు, ఎంత మినిమం క్వాలిఫికేషన్ ఎంత ఉంటే మనకు జాబ్ వస్తుంది, ఇంతకీ ఏం చేయాలి సార్, పర్సంటేజ్ ఎంత సార్ అని చెప్పి ఈ విధంగా డిఫరెంట్ కేటగిరీస్ వైజ్గా వాళ్ళైతే అడగడం జరుగుతుందండి. కాబట్టి ఆ అభ్యర్థులందరికీ ఈ వీడియో అనేది ఒక సొల్యూషన్గా ఒక ఆన్సర్గా అయితే వస్తుందని చెప్పి నేనైతే భావిస్తున్నాను. కాబట్టి వీడియోని చూస్తే ప్రతి ఒక్కరికి వచ్చిన లైక్ చేయండి, ఓకే. ముందు వరకు షేర్ చేసి మీ స్టేటస్గా అయితే పెట్టుకోండి, ఓకేనా. చాలామందికి మెయిల్ చేసిన వాళ్ళు అయితే అవుతారండి మీరు, ఓకే. నెక్స్ట్ ఉండండి, మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఇక్కడ మీరు స్క్రీన్ మీద అయితే చూసుకోవచ్చు. వెంకట్ గోపి వచ్చేసి అడుగుతున్నారు ఈ విధంగా, గుంటూరు డిస్టిక్ బీసీడి పరంగా అప్లై చేశారు, ఎంతమంది చేశారు అయితే అంటున్నారు. ఖచ్చితంగా డిస్టిక్ వైజ్గా అంటే ఒక్కొక్క సబ్ క్యాస్ట్ వైజ్గా వచ్చేసి మనకి ఈ యొక్క ఎంతమంది అప్లై చేశారు దానికి సంబంధించినటువంటి ఖచ్చితమైనటువంటి స్పెసిఫిక్ సమాచారం అనేది బయటకి ఎవ్వరికి రానివ్వరండి. అర్థమవుతుందా? జస్ట్ మనం ఒక అంచనా అయితే వేయగలము, ఓకేనా గాయస్. ఈ విధంగా అయితే ఎగ్జిట్ పోల్స్ అనేటటువంటి ఈ విధంగా వస్తున్నాయని చెప్పి ఎలక్షన్ పరంగా ఈ విధంగా మన తెలంగాణ రీసెంట్గా ఈ విధంగా చూశారో ఆ విధంగా అయితే మనము కేవలం ఒక అంచనా ఒక ఊహ మాత్రం అయితే వేయొచ్చు ఎంతమంది అప్లై చేస్తుంటారని, ఓకేనా. కాబట్టి ఆ యొక్క సమాచారం ఎంతమంది అప్లై చేశారు బీసీడీలో గుంటూరు డిస్టిక్ పరంగా అని చెప్పి ఆ యొక్క సమాచారం అనేది కేవలం డైరెక్ట్గా ఆఫీసర్స్ వాళ్ళ దగ్గర అయితే ఉంటుంది, ఓకేనా. వాళ్ళు ఇటువంటి సమాచారం బయటకు పోనివ్వరు. కేవలం డిస్టిక్ వైజ్గా ఎంతమంది అప్లై చేసుకున్నారు ఈ ఆయా పోస్టులకు అని చెప్పి మాత్రమే ఇస్తారు, ఓకే. ఎందుకంటే దాని పరంగా గవర్నమెంట్కి చాలా పెద్ద ప్రాబ్లమ్స్ అనేవి కూడా ఫేస్ అవుతాయి. కాబట్టి అదేవిధంగా అభ్యర్థుల్లో కూడా లేజీనెస్ అనేటటువంటిది క్రియేట్ అవుతుంది. తద్వారా అనేక కారణాల దృష్ట్యా వచ్చేసి ఈ విధంగా ఈ యొక్క సమాచారాన్ని బయటకు లీక్ అయితే చేయరు, ఓకే. నెక్స్ట్ వన్ అండి, కోర్టు కేసు ఏమైందంటున్నారు. ఖచ్చితంగా కోర్టు కేసు అనేటువంటి జరుగుతూనే ఉంది. 20th వచ్చేసి హియరింగ్ అయితే ఉంది. మళ్ళీ ఆ యొక్క వాయిదా అనేది వేసేస్తారు. తర్వాత ఉంది నోటిఫికేషన్ చూడండి రా బాబు, తర్వాత చూసుకుందామని చెప్పి కూడా అనేటటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. కాబట్టి మనం దేనిని నమ్ముకోకూడదు, దేన్ని నమ్మలేము కూడా. కాబట్టి ఇచ్చిన ఈ నోటిఫికేషన్తోనే సర్దుబాటు అయితే చేసేసుకొని త్వరగా జాబ్ సంపాదించుకోవడం చూడండి, ఓకే. రైట్, నెక్స్ట్ వన్ వచ్చేసి సార్ ఇవి ఓన్లీ లోకల్ అప్లికేషన్స్నా లేక నాన్ లోకల్నా? టోటల్ లోకల్ అప్లికేషన్స్ అండి. ఇంకా లోకల్ నాన్ లోకల్ అన్నీ కలిపేసుకుని ఓవరాల్గా టోటల్గా ఇంతమంది అప్లై చేసుకుని ఉన్నారు, ఓకేనా. 19,000 చిల్లర వరకు అప్లై అయితే చేసుకుని ఉన్నారు, ఓకే. శ్రీలక్ష్మి వెంకటేశ్వర్ అడుగుతున్నారు ఈ విధంగా, బాయ్స్ ఎంతమంది అప్లై చేశారు సార్ అని చెప్పి చేస్తున్నారు. ఖచ్చితంగా బాయ్స్ అనేవాళ్ళు తక్కువనే అప్లై చేసుకుని ఉంటారండి, ఓకేనా. ఒక 7,000 10,000 లోపు అయితే అప్లై చేసుకుంటారు ఖచ్చితంగా, ఓకే. ఓసీలో ఉన్న పోస్టులకి బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళు కూడా కాంపిటీషన్ ఉంటారా లేదా కేవలం ఓసీ క్యాండిడేట్స్కి ఇస్తారంటే అందరూ ఉంటారు. ఓపీ క్యాండిడేట్ అంటే ఓపెన్ కేటగిరీ అండి. ఓసీ కేటగిరీ మీన్స్ ఓపెన్ కేటగిరీ, ఎవరైనా వచ్చి ఇందులో జాబ్ సంపాదించుకోవచ్చు, ఓకే. ఎక్కువ మార్క్స్ని బట్టి ప్రతి ఒక్కరికైతే ఇచ్చేస్తారు. అది రెడ్డి కానీ కమ్మ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కానీ లేదా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కానీ బీసీ వాళ్ళకి కానీ ప్రతి ఒక్కరికి ఇందులో ఛాన్స్ అయితే ఉంటుంది, ఎవరైనా రావచ్చు. సార్ కేటగిరీ వైజ్ ఎంతమంది అప్లై చేశారో చెప్పారా అంటున్నారు. కేటగిరీ వైజ్గా అనేటటువంటి ఖచ్చితంగా బీసీ
ఏ, బీసీ, బి పరంగా వీళ్ళందరూ చూసిన తక్కువ కాంపిటీషన్ ఉంది. కొన్ని జిల్లాల పరంగా కొన్ని తక్కువ కాంపిటీషన్ అయితే ఉందండి. అటువంటి వాళ్ళకి కొంచెం కానీ కష్టపడితే చాలా ఈజీగా జాబ్ అయితే వస్తుంది. ఓకే. సునీల నాన్ లోకల్ ఎంతమంది అప్లై చేశారు సార్, ప్లీజ్ వీడియో చేయండి అంటున్నారు. ఖచ్చితంగా అండి. నాన్ లోకల్ మేబీ ఇందులో ఆల్మోస్ట్ ఆల్ టోటల్ వచ్చేసి మహిళలకు ఎక్కువ పోస్టులు ఉన్నాయి కదా, వాళ్ళకి వెళ్ళిపోతే ఇంకా మిగిలినటువంటి 50-60% వరకు టోటల్ నాన్ లోకల్ మీదే పడి ఉంటారండి ఎక్కువ మంది అభ్యర్థులు. 50 నుంచి ఒక 60% వరకు నాన్ లోకల్ మీద అభ్యర్థులు అప్లై అయితే చేసుకుంటారు. 40% వచ్చేసి మహిళలకే, వాళ్ళకే ఇంకా అన్నీ ఉంటాయి కాబట్టి, లేకపోతే రేషియో అనేది రివర్స్ కూడా అవ్వచ్చు. 60 వచ్చేసి మహిళలు అప్లై చేసుకుని ఉంటారు, 40% నాన్ లోకల్ మంది అప్లై అయితే చేసుకొని ఉంటారు. లోకల్ వచ్చేసి 60%, నాన్ లోకల్ 40% మంది అప్లై అయితే చేసుకుని ఉంటారండి. ఓకేనా సార్, గుడ్ మార్నింగ్. నాన్ లోకల్లో ఉన్న పోస్టులు అనంతపూర్లో 51 ఉన్నాయి కదా, ఈ పోస్టులు నాన్ లోకల్లో అప్లై చేసిన వాళ్ళకి వస్తాయి క్యాస్ట్ వైజ్గా? ఎస్, క్యాస్ట్ వైజ్గా వచ్చేసి నాన్ లోకల్లో అనంతపూర్ సంబంధించి టోటల్ 51 పోస్టులు అయితే ఉంటే, ఆ పోస్టుల్లో ఆయా కేటగిరీ వైజ్గా బీసీఏకి ఇన్ని పోస్టులు, బీసీబీకి ఇన్ని పోస్టులు, బీసీఈకి ఇన్ని పోస్టులు అని చెప్పి ఏవైతే రిజర్వ్ చేశారో ఆ పోస్టులు కేవలం ఆయా కేటగిరీ అభ్యర్థులకు మాత్రమే అయితే ఇస్తారు, వేరే వాళ్ళకి అందులో ఛాన్స్ అయితే ఉండదు. ఓకే. నాన్ లోకల్ ఏ డిస్టిక్కి ఎంతమంది అప్లై చేశారో చెప్పండి. నాన్ లోకల్లో ఏ డిస్టిక్ అంటే మీన్స్ గైస్, ముఖ్యంగా నాన్ లోకల్ డిస్టిక్లు వచ్చేసి ఆయా పక్కన దగ్గరగా ఉన్నటువంటి ఆ యొక్క డిస్టిక్ల యొక్క అభ్యర్థులు మాత్రము ఖచ్చితంగా అప్లై అయితే చేసి ఉంటారు. ఇప్పుడు కడప, కర్నూలు వాళ్ళ నుంచి కూడా అప్లై అయితే చేసుకుని ఉంటారు. అక్కడి నుంచి కూడా నెంబర్ ఆఫ్ ఈ యొక్క అప్లికేషన్స్ అనేటటువంటివి వచ్చి ఉంటాయి బల్క్లోనే. కాబట్టి ఈ విధంగా అనంతపురం, కడపలో అప్లై చేసుకుంటారు. ఈ విధంగా పక్కన ఉన్నటువంటి లేదా ఆయా క్యాస్ట్ల పరంగా ఉన్నటువంటి బీసీబీకి సంబంధించిన క్యాస్ట్లో ఉన్న వాళ్ళకి సంబంధించినటువంటి ఏవైతే పోస్టులు ఉంటాయో ఆ పోస్టులు గల వాళ్ళు ఖచ్చితంగా ఎంత దూరమైనా మేము వెళ్తాము, అప్లై చేసేసుకుందామని చెప్పి చేసేసుకుంటారు. దాదాపు ఒక పోస్ట్కి ఈసారి 10 మంది ఏ విధంగా అయితే చేశారో అదేవిధంగా సబ్ కేటగిరీ పరంగా కూడా 100 నుంచి 150 వరకు కూడా మనకి కాంపిటీషన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఓకే. ఈ విధంగా గాయస్ ఖచ్చితంగా డిస్ట్రిక్ట్ వైజ్గా బీసీబీకి ఉమెన్లో ఎంతమంది అప్లై చేసాం, ఖచ్చితంగా ఒక 50% మంది అప్లై అయితే చేసుకుని ఉంటారండి. ఓకే. నెక్స్ట్ వన్ వచ్చి నాన్ లోకల్లో క్యాస్ట్ వైజ్గా ఇచ్చారు కదా, క్యాస్ట్లో ఎలిజిబిలిటీ ఉన్న వారికి ఇస్తారు సార్, లోకల్ వాళ్ళకు కూడా ఎలిజిబుల్నా సార్? కేవలం నాన్ లోకల్ వాళ్ళకే ఇస్తారండి. క్యాస్ట్లో ఏవైతే ఉందో నాన్ లోకల్ ఆ క్యాస్ట్ పరంగా బీసీఏ పరంగా వాళ్ళకి మాత్రం ఇస్తారు. లోకల్లో ఉన్న వాళ్ళు నాన్ లోకల్ తీసుకుపోయి ఇవ్వరండి. మీ క్యాస్ట్ అయినప్పటికి కూడా, మీ యొక్క క్యాస్ట్ అయినప్పటికి కూడా లోకల్ వాళ్ళని నాన్ లోకల్లో ఇవ్వరు. ఎందుకంటే అవి నాన్ లోకల్ అభ్యర్థుల యొక్క పోస్టులు కాబట్టి, ఒక 2, 3, 5 అలా ఉంటాయి కదండి. ఆ పోస్టులు కూడా మీరు లోకల్ వాళ్ళు దూరితే ఇంకా నాన్ లోకల్ వాళ్ళ పరిస్థితి ఏమో వాళ్ళు ఒకసారి ఆలోచించండి. ఓకే. మీ యొక్క లోకల్ పోస్టులో నాన్ లోకల్ వాళ్ళు ఇవ్వడం లేదు కదా, అదేవిధంగా వాళ్ళకి ఇచ్చినటువంటి ఆ కేటగిరీ వైజ్గా ఉన్నటువంటి ఆ పోస్టుల్లో వాళ్ళకి మాత్రమే అనుమతి అయితే ఉంటుంది. ఓకే. లేదా వాళ్ళు ఎవరికి అంత టాలెంట్ లేదు, వాళ్ళకి రాలేదంటే మీకు ఎక్కువ మార్క్స్ వచ్చినా కూడా ఇవ్వరు. ఎందుకంటే అవి వాళ్ళ కోసం రిజర్వ్ చేసి కాబట్టి వాళ్ళకి మాత్రమే చెందుతాయి. ఓకే. అభ్యర్థుల విషయాన్ని గమనించగలరని చెప్పి అనుకుంటున్నాను. ఈ విధంగా ఖచ్చితంగా క్యాస్ట్ వైజ్గా వచ్చేసి 50% మంది బీసీఈకి సంబంధించి కానీ బీసీబీకి సంబంధించి ఈ విధంగా బీసీఈకి మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా 2000కు పైగానే, ఓకేనా, 2000కు పైగానే కాంపిటీషన్ అనేది ఉంటుంది ఖచ్చితంగా. ఓకేనా. ఇదే రకంగా ప్రతి ఒక్క క్యాస్ట్లో కూడా 2000 అభ్యర్థులకు పైగానే ఈ యొక్క కాంపిటీషన్ పోటీ అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుంది. ఉన్న పోస్టులు ఏమో 8-9 పోస్టులు అయితే ఉంటాయి, 10 పోస్టులు అయితే ఉంటాయి. అందులో అభ్యర్థులు వచ్చేసి 2000 సంఖ్య అయితే ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు గట్టి పోటీ అనేది ఈసారి నోటిఫికేషన్ 3.0 నోటిఫికేషన్. ఇక మర్చిపోకండి గాయస్, ఖచ్చితంగా నెక్స్ట్ మనకి ఆఫ్టర్ ది న్యూ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఖచ్చితంగా మళ్ళీ సచివాలయ నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేస్తారు. 4000 పైగానే ఖాళీలు అయితే ఉన్నాయి, అన్నీ వెయిట్ చేస్తున్నారు కదా. ఇవి అత్యవసరంగా యుద్ధ ప్రాతిపదికన భర్తీ చేసినటువంటి పోస్టులు ఇవి. 1896 పోస్టులు, మిగిలిన పోస్టులు కూడా భర్తీ చేయొచ్చు కదా, అంటే అది గవర్నమెంట్ ఇష్టం. 2 నోటిఫికేషన్లు ఇవ్వాలనుకుంటుంది, లేదా గోపాలమిత్ర ఎవరైతే ఆల్రెడీ చేస్తున్నారో వాళ్ళని మెర్జీ చేసేద్దాం, వాళ్ళనే కలిపి ఏహెచ్ఎల్గా ఇచ్చేద్దాం అని చెప్పి ప్రమోషన్ పరంగా ఆ యొక్క థాట్ అయితే ఉంది. కాబట్టి పెద్ద ప్లానే వేశారు. కాబట్టి ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ధర్నాకి దిగితేనే గాయస్, ఒకసారి ధర్నా వీడియో నేను తెలియజేస్తాను, చూడండి ఒకసారి మీరు. ముఖ్యంగా గాయస్ మనం ఖచ్చితంగా
ఓకేనా. ఈ విధంగా మన యొక్క వ్యూస్ అభ్యర్థులు ఏ విధంగా అయితే తమ యొక్క బోర్డుని అయితే వినియోగించుకుంటున్నారు అదేవిధంగా మనం దిగాల రోడ్డు మీదకి. ఓకేనా. ఈ విధంగా గాయస్ చూశారు కదా మీరే. ఈ విధంగా రోడ్ల మీద దిగి మళ్ళీ నెక్స్ట్ నోటిఫికేషన్ అనేది రావాలంటే ఖచ్చితంగా రోడ్ల మీద రావాల్సిందే. ఆ పరిస్థితి అయితే వచ్చేసింది కాబట్టి ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్ ఎన్ని ఇచ్చారు అనేది సర్దిపోయి మళ్ళీ నెక్స్ట్ నోటిఫికేషన్ కోసం మనం అయితే పోరాడదాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. వీ విల్ మీట్ నెక్స్ట్ వీడియో.